మానవ హక్కుల వేదిక మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రముఖ సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు సంస్మరణ సభ వాల్ పోస్టర్ను ఈరోజు ఆర్మూర్లో గల మామిడిపల్లిలో భారత కార్మిక సంఘాల సమాఖ్య మరియు అరుణోదయ సంఘాల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు బి సూర్య శివాజీ, అరుణోదయ జిల్లా అధ్యక్షులు బి సూరిబాబులు మాట్లాడుతూ భారత కార్మిక సంఘాల సమాఖ్యకు న్యాయ సలహాదారుడిగా ఉంటూ శ్రామికుల పక్షాన అనేక పోరాటాలకు మరియు వేతన ఒప్పందాలకు మార్గదర్శకత్వం చేశారని, శ్రామికుల కేసులను కోర్టులో ఉచితంగా వాదించారని తెలియజేశారు. కార్మికుల రక్షణ కోసం, వారి వేతన పెంపుదల కోసం కార్మికుల పక్షాన నిలిచారని, న్యాయవాదిగానే కాకుండా ప్రజల పక్షపాతిగా ఉంటూ అనేక సామాజిక సమస్యలపై రచనలు చేశారని, ముఖ్యంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్ల కార్మికులపై ఎలా అణచివేస్తుంది అని, ప్రాథమిక హక్కుల్ని తీసివేస్తున్న విషయం గురించి బుక్కు రాశారు. కరపత్రాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేశారని తెలియజేశారు. గొర్రెపాటి మాధవరావు మరణం శ్రామిక మార్గానికి తీరని లోటు అని, వారి ఆశయ సాధనకు అంకితం ఇవ్వడమే వారికి నిజమైన నివాళి అని అన్నారు. విజయవంతం చేయండి మాధవన్న సంస్మరణ సభను, విజయవంతం చేయండి. విజయవంతం చేయండి మాధవన్న సంస్మరణ సభను, విజయవంతం చేయండి. అమర్ హై గొర్రెపాటి మాధవరావు, అమర్ హై హమారే, అమర్ హై గొర్రెపాటి మాధవరావు, అమర్ హై హమారే. జోహార్ అమర వీరులకు. మానవ హక్కుల ఉద్యమ నేత, సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులు గొర్రెపాటి మాధవరావు గారు గత నెల 28వ తేదీ నాడు చనిపోవడం జరిగింది. ఈ నెల 11వ తేదీన మాధవరావు గారి సంస్మరణ సభ నిజామాబాద్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి ఐఎఫ్టి తరఫున కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాం. ప్రధానంగా పౌర సమాజంలో హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేసిండు. అట్లాగే కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గానికి ఉరితాలు బిగించేటువంటి 4 లేబర్ కోడ్లను అనేక రచనలు చేసి పుస్తకాలు ప్రచురించి కార్మిక వర్గానికి నరేంద్ర మోడీ అనుసరించే నిజ స్వరూపాన్ని బట్టబయలు చేసిండు. అంతేకాకుండా రాజ్యాంగం ప్రకారం ప్రతి మనిషికి జీవించే హక్కు ఉందని, హక్కును కాలరాసే హక్కు ఎవరికి లేదని చెప్పేసి ప్రజల పక్షాన, పౌర సమాజం పక్షాన నిలబడి కోర్టుల ద్వారా చాలామంది ప్రజలకు న్యాయం చేసిండు. ప్రధానంగా బీడీ కార్మికుల కూలీ వేతనాల గురించి కానీ, లేదా చట్టబద్ధమైన హక్కుల గురించి కానీ అధ్యయనాలు చేసి యజమానులతో జరిగినటువంటి చర్చలో పాల్గొని బీడీ కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూసిండు. గొర్రెపాటి మాధవరావు గారి మరణం కార్మిక వర్గానికి కాకుండా సమాజంలో ఉన్నటువంటి పౌర సమాజానికి కూడా ఎంతో తీరని లోటు. కాబట్టి మాధవరావు గారి సంస్మరణ సభను విజయవంతం చేయడానికి కార్మికులు, ప్రజలు, అభ్యుదయ భావాలు కలిగినటువంటి వాళ్ళందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఐఎఫ్టి తరఫున పిలుపునిస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం.